ఫేస్‌బుక్‌లో చాలామంది సో అండ్ సో పాస్డ్ అవే అంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపీ, 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 ఆర్ఐపీ అని పెట్టుకుంటూ పోతారు. కరెక్ట్. సో అదేంటంటే రెస్ట్ ఇన్ ఆర్ఐపీ అని పెడతారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పకపోతే వాళ్ళు గంతులేస్తారా గ్రేవ్లో? అది ఏంటది రెస్ట్ ఇన్ పీస్ అంటే వీళ్ళు చెప్పినందుకు రెస్ట్ తీసుకుంటారా? ఈడెవడు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఐపీ అని పెట్టిన వాళ్ళు పీస్లో రెస్ట్. అసలు నాకు ఒకటో అర్థం కాదు, అందరూ చచ్చిపోయిన వాళ్ళు పీస్లోనే ఉంటారు, వాళ్ళు గంతులు వేస్తారని ఎందుకు అనుకుంటారు? రెస్ట్ ఇన్ పీస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? చచ్చిపోయారు, ఆబ్వియస్లీ ఈ కాంట్ హ్యూమన్ ఫిజికల్ లైఫ్ అట్రిబ్యూట్స్ అనేది చచ్చిపోయిన పర్సన్కి ఉండదు. అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ అవుతుంది, ఒక వైలెన్స్ యాక్సిడెంటో లేకపోతే అలాంటిది అయినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటే ఆ పర్టికులర్ ఎర్త్క్వేక్లోనూ ఎంతోమంది చచ్చిపోయారు, ఒక టెర్రరిస్ట్ యాక్ట్లో చచ్చిపోయారు, లేకపోతే ఇంకొక సునామీ వచ్చి చచ్చిపోయారు. వాళ్ళందరూ రెస్ట్ ఇన్ పీస్ ప్రే ఫర్ గాడ్. గాడే చంపేసినోడు, గాడే చంపేసిన వాళ్ళకి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు? అప్పుడు మీరు వీళ్ళ గురించి ఎందుకు ఏడవాలి? అప్పుడు అది భలే మంచి వాళ్ళు వెళ్ళిపోయారు, గాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు అని అనాలి కదా. ఇప్పుడు మీరు చాలా మంచి ఇప్పుడు ఉత్తరాఖండ్ ఫ్లడ్స్లో ఫ్లడ్ వచ్చేసింది, అంతమంది పోయారు, గుళ్ళు పడిపోయినాయి, దేవుళ్ళు పడిపోయారు, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత అంతమంది ఒక న్యాచురల్ యాక్ట్ అనేది చంపేసినప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ దేవుడిని అప్పుడు అంటే వీళ్ళందరూ వచ్చి పాపం ట్రాజడీ అయిపోయింది, చచ్చిపోయారు, అందరూ ఏడవటంతో అందరూ యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, అలా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అరే అని నా ఇప్పుడు దేవుడు అందరూ మంచోళ్ళని తీసుకెళ్ళిపోతాడు, పాపాత్మని ఇక్కడ వదిలేస్తాడని చెప్తారు కొంతమంది. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది. చావంటే దేవుడు చంపేశాడంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు. మీకు కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగానికి వెళ్ళిపోతే దానికి ఎందుకు ఏడుస్తున్నారు అంటే జలసియా మీకు రాలేదని. సో డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ మై ఒపీనియన్. ఇట్ షుడ్ నాట్ బి క్రైడ్. డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్. దే షుడ్ పార్టీ. లైక్ సేయింగ్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్? కరెక్ట్. అండ్ మీరు నమ్మితే అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు మా అని అంటారు కదా, అప్పుడు నిజంగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏడుస్తున్నాం. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి సంతోషం, కానీ మేము వాళ్ళని చూడలేము కాబట్టి అంత ఆలోచిస్తారు. యూ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ రియాక్షన్, యు ఆర్ లూజింగ్ సంబడి, ఫైన్, ఫెయిర్ ఎనఫ్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. టాకింగ్ ఆఫ్ జస్ట్ రియాక్షన్, చాలా సందర్భాల్లో అధికారిక హోదాలో ఉండే ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు ఎవరో ఎక్కడో వాళ్ళ జీవితంలో చూడని ఒక యాక్టర్ చనిపోయినా చేసినా కూడా పరామర్శ తెలుపుతారు, ఆత్మకి శాంతి కలుగ్గాక అంటారు. వీళ్ళ జీవితంలో వాళ్ళని ఎప్పుడు చూసుంటారు. కరెక్ట్. దిస్ ఓన్లీ అఫీషియల్ ప్రోటోకాల్స్. హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ థింక్ మీన్ ఇట్? నోబడి మీన్స్ ఇట్. నోబడి మీన్స్ ఎనీథింగ్. ఆర్ఐపి అని కూడా ఎవ్వడు మీన్ చేయడు. నేను ఒకసారి ట్విట్టర్లో కూడా పెట్టాను, గుడ్ థింగ్ దే సెడ్ ఆర్ఐపి, అదర్వైజ్ దే వుడ్ బీన్ జంపింగ్ ఇన్ ద గ్రేవ్ అని పెట్టాను. అది ఏదో అంటే ఇక గుడ్ మార్నింగ్ చెప్పినట్టు మీనింగ్లెస్ సౌండ్ అంతే అది ఆర్ఐపి అనేది, అంతకన్నా ఏం లేదు దానికి. ఎప్పుడైనా మీరు గ్రేవ్ యార్డ్కి వెళ్ళారా? అంటే మీరు మిమ్మల్ని నేనే ఇంటర్వ్యూ చేశాను ఒక గ్రేవ్ యార్డ్లో. అదర్ దెన్ దట్ హ్యావ్ యూ? ఐ సీ ఇన్ మై ఇంటర్మీడియట్ డేస్ నేను దెయ్యాలు లేవని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నీకు దమ్ముంటే వెళ్ళమని పంజగుట్ట గ్రేవ్ యార్డ్ లోకి వెళ్ళమంటే వెళ్ళాను. నేను యాక్చువల్లీ అంటే నేను నడుస్తున్నప్పుడు అంత బాగా shrubs అన్నీ ఉండే ఆ గ్రేవ్ యార్డ్లో ఆ టైంలో. ఐ వాజ్ మోర్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ అండ్ ముళ్ళే ఉంటాయి అలాంటిది సెటప్లో ఉన్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్ ఒక చెట్టు ఉంది, అక్కడ నుంచి ఒక బాడీలో లేచినట్టు అది ఐ గాట్ ఫన్. ఏంటంటే ఆడు పడుకుని ఉన్నాడు అక్కడ, ఆడు సైకిల్ షాప్లో ఎక్కడో ఆడు తెలిసినాడు, ఆడు రాత్రి చల్లగా ఉంటుందని ఆడు పడుకుని ఉన్నాడు. నాకేమో అడ్వెంచర్, నా ఫ్రెండ్స్కి ఏమో ఛాలెంజ్, ఆడికేమో చల్లగా వస్తుందని ఆడు పడుకుని. ఎందుకంటే వాడికున్న ఐక్యూ లెవెల్కి, వాడికున్న సోషల్ సెటప్కి, అంటే ఆడు కుక్కకున్న ఐక్యూ ఉంది, కుక్క గ్రేవ్ యార్డ్కి భయపడదు. సో మీకు ఎంత తెలివి ఉండి ఎంత ఇమాజినేషన్ పవర్ ఉంటే అంత భయపడతారు యాక్చువల్గా. ఇది చాలా మంచి పాయింట్, వెరీ వ్యాలిడ్.